మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఉల్లిగడ్డ గారెలు మేము ఇప్పుడు కొత్తగా వింటున్నాం. రఘోత్తమ్ రెడ్డి అండ్ సబితా గారు మనల్ని ఈరోజు వాళ్ళ రుచుల్ని మనకి పరిచయం చేయడానికి పిలిచారు. మరి లోపలికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. నాతో పాటు మీరు కూడా రండి. గణనాయకాయ గణదేవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమందితాయ గుణేశాయ ధీమహి గుణాధీతాయ గుణాధీశాయ గుణప్రవిష్ణ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గణేశానాయ బాలచంద్ర శ్రీ గణేశాయ ధీమహి. వెరీ గుడ్. నీ పేరేంటి? అనన్య. సో మన వంటకాన్ని శ్లోకంతో స్టార్ట్ చేయడానికి అనన్య మన కోసం గణపతి శ్లోకం పాడింది. అన్ని విఘ్నాలు తొలగించే ఆ విఘ్నేశ్వరుడికి తన శ్లోకాన్ని అర్పించింది. ఇంకెందుకు ఆలస్యం, వంటను కూడా స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ అనన్య. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మీ అందరి కోసం కూడా స్వీట్ అండ్ హార్ట్లో భాగంగా ఈరోజు హార్ట్లో స్నాక్స్ని పరిచయం చేయబోతున్నాం. అందులో భాగంగా నళిని అమ్మగారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అమ్మ. మా కోసం ఏ వంటకాన్ని చేసి చూపిస్తున్నారు? ఉల్లిగడ్డ గారెలు. ఉల్లిగడ్డ గారెలు మేము ఇప్పుడు కొత్తగా వింటున్నాం ఉల్లిగడ్డ గారెలు అనేవి. మరి వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటమ్మా? బియ్యం పిండి, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, నువ్వులు, జీలకర్ర, పల్లీలు, ఉప్పు, కారం, సో నూనె, ఆయిల్, ఇవన్నిటితో ఇప్పుడు అవన్నీ మనం మిక్స్ చేసి కలుపుకోవాలి. ఏదైతే మనం సర్వపిండికి కలుపుకుంటామో అట్లా కలుపుకోవాలి. కాకపోతే ఇవి గారెలు. సో చూసారు కదా అమ్మగారు ఏ ఐటమ్ చేయబోతున్నారు, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అన్నీ కూడా చెప్పారు. మరి ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలమ్మా? ఫస్ట్ బియ్యం పిండిలో ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఫస్ట్ ఇంత పెద్ద గిన్నె తీసుకోవాలి. ఇందులో బియ్యం పిండి వేసుకోవాలి. ఇది ఎక్కడ నేర్చుకున్నారమ్మా మీరు? నేనే నేర్చుకున్నా సొంతంగా. ఎందుకంటే ఇది కొత్త ఐటమ్, మేము ఎక్కడా కూడా వినలేదు. బియ్యం పిండి ఉల్లిగడ్డ గారెలు. మనం శనగపిండి ఉల్లిగడ్డ పకోడీ చూసాం కానీ. అవును. ఈ ఉల్లిగడ్డ సన్నగా ఇట్లా పొడుగు తరుకోవాలి, తరుకుంటే బాగుంటుంది. ఇది కూడా అందాజ ప్రకారం, మనం అందాజకి వేసుకోవచ్చు. ఇంత ఏముండదు. నెక్స్ట్ ఇందులో ఇవన్నీ ఇప్పుడు అమ్మ ఏవైతే ఐటమ్స్ చెప్పారో అవన్నీ కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఉల్లాకు చాలా టేస్టీగా ఉంటుంది కదమ్మా. టేస్ట్ వస్తుంది. అవును. ఈ పచ్చిమిర్చి, ఈ కొత్తిమీర, పల్లీలు, కరివేపాకు. ఈ పల్లీలు మనం పొట్టు లేకుండా గింజలను మనం వేయించి పొట్టు తీసి పలుకులు చేయాలి. పల్లీల్ని పొట్టు తీసి పలుకులాగా చేసుకొని వేసుకోవాలి. ఇందులో వేసుకోవాలి. నువ్వులు, జీలకర్ర ఒక స్పూన్. ఇంతటి వీటన్నిటికీ ఒక స్పూన్ జీలకర్ర సరిపోతుంది. నెక్స్ట్ నువ్వులు అందాజకి వేసుకోవచ్చు, మన ఇష్టం. అది టేస్ట్ బాగా ఇష్టపడే వాళ్ళు మధ్యలో మధ్యలో తగలాలి అనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు. నెక్స్ట్ ఉప్పు, తగినంత వేసుకోండి. ఎంత సరిపోతుందో అంత వేసుకోండి. ఇందులో ఆరోగ్య సూత్రాలు కూడా కొన్ని పాటిస్తున్నారు. పింక్ సాల్ట్ వేస్తున్నారు. తెల్ల ఉప్పు మనం వాడుతుంటాము, అది ఆరోగ్యానికి కొంచెం అటు ఇటుగా ఉంటుంది కాబట్టి, బీపీ షుగర్ వాళ్ళకి అంత సెట్ కాదు కాబట్టి పింక్ సాల్ట్ అందరికి. నెక్స్ట్ కారం అమ్మ ఒక స్పూన్, ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు వేసినాం కదా. ఇది జస్ట్ లైట్ గా, అంటే పచ్చిమిర్చి మనకు సరిపోదు అనుకుంటే కనుక ఇది వేసుకోవాలి. ఇది ఆప్షన్.
వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే ఇష్టం. మనకు పచ్చిమిర్చి సరిపోతుంది అనుకుంటే ఓకే, లేదు అంటే లైట్గా చిటికెడు ఎండుమిర్చి పొడి వేసుకొని ఇవన్నీ కూడా కలుపుకోవాలి. ఈ వంటకాన్ని అమ్మగారు ఆవిడే స్వయంగా తయారు చేసుకున్నారంట. అంటే ఇది చేస్తే ఎలా ఉంటుందని ఒక ప్రయోగం చేశారు, అది బాగా ఉంటుందని నెక్స్ట్ అది కంటిన్యూ చేస్తున్నారనమాట. ఈ వాటరు మనకు తగినంత పోసుకోవాలి, పిండికి ఎంత అంత పోసుకోవాలి. బాగా మెత్తగా కలుపుకోవాలా లేదంటే గట్టిగానే ఉండాలి? గట్టిగానే ఉండాలి. అంటే గారెలు వేసుకోవడానికి ఎంత చేసరికి మనకు చేతికి రాదు, అది ఇసుకపోతుంది. గట్టి కలుపుకుంటే వస్తుంది. సో ఇవన్నీ కలుపుకోవడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఆలోపు వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. మీరు ఏం చేస్తుంటారు? నా పేరు సబిత. నేను సిద్దిపేట గర్ల్స్ కాలేజీలో లెక్చరర్గా చేస్తానండి, జూనియర్ లెక్చరర్గా. ఇప్పుడు అమ్మగారు మెత్తటి గారెలు చేస్తున్నారు. జనరల్గా మనం గారెలు అంటే వేరేలాగా చూస్తాం, ఇన్ని పదార్థాలు వేయం కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఇది ఒక డిఫరెంట్ వెరైటీ యాక్చువల్లీ. అయితే మామూలుగా మనం గారెలు అనేది చేసుకుంటాం మనం క్యాజువల్గా, కానీ ఇది ఏంటంటే కొంచెం మనకు సాఫ్ట్గా ఉంటుంది, కొంచెం టేస్టీగా ఆనియన్స్ స్పైసీ అనేది ఎక్కువ వస్తుంది అట్లా. ఇంకొకరితో కూడా మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. మీ పేరు? నా పేరు విజయ. మీరు ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్. అమ్మగారు ఎలా తెలుసు మీకు? అంటే వాళ్ళ కూతురు గారు నాకు వచ్చి పరిచయం, ఫ్రెండ్స్ అన్నమాట. నళిని అమ్మ దగ్గర మీరు ఎక్కువ ఏది నేర్చుకోవాలనుకుంటారు? అంటే అన్నీ నేర్చుకుందామని అనిపిస్తుంది, బట్ నేర్చుకోలేకపోయినా. అంటే మనకు రాదు అమ్మ చేసినట్టు వంట. అవునా? ట్రై చేసిన బట్ కుదరలేదు. ఎక్కువ అమ్మ చేసే వంటలో మీకు ఏది ఎక్కువ ఇష్టం? బాగా సొరకాయ పచ్చడి అంటే బాగా ఇష్టం. అవునా? మరి కుదిరిందా? ఇంతవరకు చేశారా? నేను ఎప్పుడు చేసేటప్పుడు ఫెయిల్ అయితేనే ఉంటుంది, అసలు అమ్మ చేసినట్టు టేస్ట్ అసలు ఉండదు. అవునా? అంటే కొంతమంది చేతివాటం కూడా ఉంటుంది, పెద్దవాళ్ళు చేసేది వాళ్ళు చేసేలాగానే ఎగ్జాక్ట్గా అలాగే దింపేద్దాం అని మనం ఎంత ట్రై చేసినా మనకు రాదు. అంతే, అది చేతివాటం అంతే. ఏం చేయాలనుకుంటారు? అంటే ఊళ్ళు ఉన్న వాళ్ళు పాయసం ఎలా తయారు చేసేవాళ్ళు అలా తయారు చేసుకోవడం. అంటే వెనుకట మన నానమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు తయారు చేసినట్టు. బియ్యం పిండితో. మరి మా కోసం కూడా మాకు టైం ఇస్తారా? అంటే మీ విలువైన టైం మా కోసం కేటాయిస్తాను, నేను తప్పకుండా. మీ ఉండ్రాళ్ళ పాయసం మాకు తినిపిస్తా అంటే మేము కూడా తప్పకుండా వస్తాం. ధన్యవాదాలు. ఇప్పుడు ఇది కలిపేయడం అయితే అయిపోయింది. స్టవ్ వెలిగించుకోవాలి. కొంచెం ప్యాన్ వేడైన తర్వాత అందులో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ అయినాక మనం ఒక్కొక్కటి ఒత్తుకుంటా వేసుకోవాలి. ప్యాన్ వేడైంది, అందులో ఆయిల్ పోసుకుందాము. అందులో మనం వేసిన ఐటమ్స్ కూడా చాలా ఎక్కువ, ఆనియన్స్ అవన్నీ గోలాలంటే బాగా నూనెలో బాగా ఫ్రై అవ్వాలి. చిన్న చిన్న ఇంత లడ్డులాగా తీసుకొని వాటిని చిన్న అప్పాల్లాగా ఒత్తుకుంటున్నారు. ఇప్పుడు వీటిని చిన్న చిన్నగా అప్పాల్లాగా వేసుకుంటా ఇందులో వేయాలి. మొత్తానికి మెత్తటి గారెలు అయితే తయారైపోయాయి. చాలా వేడివేడిగా ఉన్నప్పుడే టేస్టీగా ఉంటాయని చెప్పారు అమ్మగారు. మన కోసం ఇక్కడ రెడీగా ఉన్నాయి. ఉల్లిగడ్డ గారెలు చేస్తున్నాయి, ఎలా ఉన్నాయి చూసి టేస్ట్ చూసి చెప్పండి. అమ్మ మీరు కూడా ఒకటి తీసుకోండి. విజయ్ గారు మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే మన విజయ్ గారు. సో ఇప్పుడైతే మనం టేస్ట్ చేద్దాం. చాలా బాగున్నాయి. మనము బియ్యం పిండితో చేసే గారెలు గట్టిగా ఉంటాయేమో అని అనుకుంటాం, కానీ అలా లేవు, చాలా మెత్తగా ఎంతో బాగున్నాయి. ఇందులో వేసిన ఐటమ్స్ కూడా మనకు రెగ్యులర్గా దగ్గరలో ఉండేవే కాబట్టి చాలా టేస్టీగా ఉన్నాయమ్మా. మరి మన నళిని అమ్మగారి చిట్టి మనవరాలు ఇక్కడే ఉన్నారు, తనతో కూడా టేస్ట్ చేయిద్దాం. తీసుకో. చెప్పండి. చాలా బాగుంది. నాకు కూడా బాగుంది, ఇష్టం చాలా. చూసారు కదండి, ఉల్లిగడ్డ గారెలు మనము వాడుక భాషలో పిలుచుకోవాలి అంటే మెత్తటి గారెలు. ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ కూడా మనకు రెగ్యులర్గా ఇంట్లో దొరికేవే. తింటుంటే కూడా చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా ఈజీగా కూడా అయిపోతుంది. పిల్లలకి ఇవ్వడానికైనా కూడా 2 రోజుల వరకు ఇవి నిల్వ ఉంటాయి. ఇవి ఎలా తయారు చేయాలో, వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో కూడా అన్నీ చూసారు. మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేయండి, ఎవరైనా చాలా ఇష్టపడుతుంటారు, అంత బాగున్నాయి. ఇవన్నీ కూడా చూడండి, నేర్చుకుని ట్రై చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ సిద్దిపేట. నమస్తే.
గారెలు మేము ఇప్పుడు కొత్తగా వింటున్నాం.